వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పార్వతీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణతో ఉపకులాలకు మేలు జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టిన ఎస్సీ కులాల వర్గీకరణతో వెనుకబడిన తరగతులకు జాతులకు ఎంతో మేలు కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా దళితులు ఎదురు చూస్తున్న ఈ వర్గీకరణ వలన రాబోతున్న రోజుల్లో ఎస్సీలోను అన్ని ఉపకులాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎస్సీ ఉపకులాల్లోనే ఏలో రెల్లి కులాస్తులను చేర్చడంతో అన్ని ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. వెనుకబడిన కులాల్లో ఉన్న విద్యార్థులకు మహిళలకు ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీన్ని చట్టరూపంలో తీసుకొచ్చి చట్టబద్ధం చేయడం టీడీపీ పార్టీ నిబద్ధతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎస్సీల పట్ల ఉన్న అభిమానం, ప్రేమ అని వ్యక్తం అవుతున్నాయని తెలియజేశారు. ఉద్యోగం 1% వల్ల ఒక ఉద్యోగం వస్తుంది, అది మహిళలకి కేటాయిస్తున్నారు. మహిళలు లేకపోవడం వల్ల రాకపోతే మళ్ళీ కేటగిరీ 2కు అది వెళ్ళిపోతుంది. కాబట్టి మహిళ తర్వాత మళ్ళీ జంటు ఉంటారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ రోస్టర్ విధానంలోని ఎస్సీలకి 1%లోని మహిళ కాకపోతే జంటికి ఇచ్చేటట్లుగా చూడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ వినయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాం. ఇక్కడున్న మీడియా మిత్రులకు మరియు మా పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర గారికి, అలాగే నా తోటి కార్యకర్తలకు, నాతో ఉన్న కౌన్సిలర్లకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వంలో కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ కోసం ABC పెట్టారు. ఇది మా ఎస్సీ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. అలాగే ఈ ప్రభుత్వంలో కూడా పేద ప్రజలు, ఎస్సీలో ఉండేవాళ్ళు, నిరుద్యోగులు బాగుపడతారని మేము నమ్మకంతో ఉన్నాము. అలాగే కేటగిరీ 1లో కాకుండా 2లో కాకుండా ఎస్సీ అంటే అందరూ ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దళితులకి మళ్ళీ సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుందని మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి ఎప్పుడు కట్టుబడి ఉంటారు. 59 దళిత కులాల్లో ఇవన్నీ కూడా ఉపకులాలు మన ఇప్పుడున్న ఎస్సీ పాపులేషన్లో. అందులో ప్రధానంగా 2 ప్రధాన కులాలు అంటే మాదిగ, మాల, వారే ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మిగతా కులాలు ఏవి కూడా అంటే కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కొన్ని కులాలు ఇంతవరకు కూడా కాలేజీలకు వెళ్ళని పరిస్థితి ఉంది. కొన్ని కులాలు ఇంతవరకు డాక్టర్స్ లేని ఫ్యామిలీలో, కొన్ని కులాలు లాయర్ అంటే తెలియదు. అవన్నీ పక్కన పెడదాం. ఇంకా కొన్ని కులాల్లో టీచరు ఉద్యోగం చేస్తున్న, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న కులాలు కూడా ఉన్నాయనంటే అది సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, క్యాబినెట్లో ఆమోదం తీసుకోవడం, ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇవ్వడం, గవర్నర్స్ కూడా అప్రూవ్ చేయడం, ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు గెజిట్ కూడా మారడం. అంటే రేపు రాబోతున్న ప్రతి ఉద్యోగంలో ఇంతవరకు అవకాశం పొందలేని ఎస్సీ కులాలు కూడా అవకాశాన్ని పొందుతాయని గర్వంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి సమానంగా అవకాశం ఇచ్చే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఇందులో 3 గ్రూపులుగా విడదీస్తున్నారు. ఇంతకు ముందు మీ అందరికీ తెలిసిందే ABCD ఉండేది. ఇప్పుడు ABCగా విడదీయడం జరిగింది. ఏలో మా సోదరుల్ని రెల్లి కులాస్తుల్ని పెట్టడం, బిలో మాదిగ ఉపకులాలను పెట్టడం, సిలో మాల ఉపకులాలను పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు 2021కి ఉన్న సెన్సెస్ విధానాన్ని తీసుకొని ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడున్న రిజర్వేషన్ 2021 రాబోతున్న దానికి, అంటే ఇంతకు ముందు వరకు మనకున్నది 2011 వరకే ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఊహాజనకంగా తీసుకున్నదే 2011ని తీసుకొని 2011కున్న సెన్సెస్ ని తీసుకొని రేపు రాబోతున్న 2021కి మళ్ళీ మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఈ సెన్సెస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేయాలి.